గుహలు అంటే ఎలా ఉంటాయో మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. నేను బెలూం గుహలకు వెళ్ళాను ఒకసారి. నంద్యాల జిల్లాలో రామాపురం సమీపంలో కోవెలకుంట్ల మీటింగ్కి వెళ్ళినప్పుడు పగలు ఖాళీగా ఉన్నామని, పాస్టర్ గారు పగలు ఖాళీగా ఉన్నారు కదా, ఇక్కడ ఒక గుహలు ఉన్నాయి చూసి వద్దాం రండి అని చెప్పి వారు మరి కారులో తీసుకొని వెళ్ళారు. నేను ఎప్పటి నుండో వింటున్నాను కానీ గుహలంటే ఎలా ఉంటాయనేది స్వయానా నేను అనుభవించింది కాదు. అందుకని నాకు క్యూరియాసిటీ వచ్చి సరే పదాని వెళ్ళాను. వెళ్ళేంత వరకు చాలా యాంగ్జైటీగా ఉంది. ఎప్పుడు చూడాలని బాగానే ఉంది. వెళ్ళాము, దాని టికెట్ 40 రూపాయలు పెట్టి తీసుకున్నాం లోపలికి వెళ్ళడానికి. అది ఒక సొరంగం అనమాట. అది ఒక సొరంగం లాగా ఉంది. సరే అని చెప్పేసి దాంట్లోకి వెళ్ళే కొద్దీ భయం ఎక్కువైంది. ఎందుకనంటే చీకటి, అక్కడక్కడ చిన్న చిన్న లైట్లు పెట్టారు. అది దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఉంది లోపలికి. నడవడానికి ఏమి సరి అయినటువంటి నేల కాదు అది. అదేమి తార్ రోడ్డు కాదు, మెటల్ రోడ్డు కూడా కాదు, సిమెంట్ రోడ్డు కాదు. కొండలు ఎక్కి దిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ సొరంగం కూడా, ఆ గుహ. అంటే ఆ గుహలోనికి ఇలా వెళ్ళే కొలది చూడండి వైపు, గుహలోనికి ఇలా వెళ్ళే కొలది కుడి చేతి వైపు ఎడమ చేతి వైపు మళ్ళా సొరంగాలు ఉంటాయి లోపలికి. మళ్ళా ముందుకు వెళ్ళే కొలది కుడి చేతి వైపు ఎడమ చేతి వైపు అలాగా చాలా లోపల ఉంటాయి గుహ అంటే. అటువంటి గుహలో దావీదు దాక్కున్నాడు అనమాట. ఆ గుహ లోపల దాక్కున్న సంగతి కొంతమందికి తెలిసి, మొదటిగా తల్లిదండ్రులకు తెలిసి, వారి తల్లిదండ్రులు వారి యొక్క సహోదరులు అంటే అన్నలు, ఆర్మీలో పనిచేసే అన్నలు ఆయన దగ్గరికి వచ్చారు. ఎక్కడికి? గుహలోనికి వచ్చారు. ఆ తర్వాత కొంతమందికి తెలిసింది. వారెవరో ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలా, ఇదే మన వాక్యం. ఇబ్బంది కలిగిన వారు, అప్పులు చేసుకున్నవారు, అసమాధానముగా ఉన్నవారు. ఈ 3 రకాల ప్రజలకు తెలిసింది దావీదు ఒక గుహలో దాక్కున్నాడు అని. ఎవరు తరుముతున్నారని చెప్పాను మీకు? సౌలు రాజు తరుముతున్నాడు. ఎందుకు తరుముతున్నాడు? దావీదు బాగుపడిపోతాడని చెప్పి తరుముతున్నాడు. దావీదు ఏదో ఒక రోజు రాజైపోతాడని తరుముతున్నాడు, ఇతన్ని చంపేయాలని. అంటే బాగుపడేవాడిని నాశనం చెయ్యాలని ఎవరి దగ్గర అయితే పని చేశాడో ఆ యజమానుడే తన దాసుని తరుముతున్నాడు. ఈరోజు మీకు ఒక మాట చెప్తాను నేను. గలతీయులకు రాసిన పత్రికలో 4:29 చదవండి. మీరు అక్కడే ఉండండి. కొంతమంది సమూయేలు రాసిన గ్రంథంలోనే ఉండి ఒక చెయ్యి ఆడబెట్టి దాన్ని తిప్పి గలతీయులకు రాసిన పత్రిక 4:29 రండి. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగూ హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుతుంది. దేవునికి స్తోత్రం.